ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. కుంభరాశి లేదా కుంభలగ్నం. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు గారు చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్నారు. 2024 మే 1వ తేదీ నుంచి చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని జరుగుతున్నది. అంటే జన్మరాశిలోనే శని సంచారం. కుంభరాశికి అధిపతి అయిన శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతువు సంచారము. అయితే ఈ యొక్క 2023 అక్టోబర్ నుంచి కొద్దిగా మీరు ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మీకు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, శరీరం బద్ధకం లాంటిది, ఏ పని చేయడానికి కూడా బద్ధకం అడ్డు వస్తూ ఉంటుంది. ఈ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మతిమరుపు కావచ్చు, చర్మానికి సంబంధించిన కాస్త ఇబ్బందులు, అలర్జీ లాంటివి, తర్వాత ఎప్పుడూ కూడా పడుకోవాలి అని అనిపించడము, ఇవన్నీ కూడా మీరు చూస్తూ వస్తున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం, ఎంత కష్టపడినా నన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారు అని బాధపడడం లాంటిది, లేదా ఉద్యోగంలో పని భారం వల్ల బాధలు, నాకొక్కడికే అన్ని పనులు చెప్తున్నారు అనే ఒక బాధలు, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నారు. అయితే గురువుగారు చతుర్థ స్థానంలో కూర్చొని దశమాన్ని చూస్తున్నారు, మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి ఉద్యోగం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము, ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి, వేరే ఊరికి వెళ్ళి పని చేయవలసిన ప్రమేయము, లేదా ఉద్యోగం వెతుక్కున్న వాళ్ళకి, ఆల్రెడీ ఉద్యోగం సర్చింగ్లో ఉన్న వాళ్ళకి దూరపు ప్రాంతంలో ఉద్యోగం దొరకడం లాంటిది, తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, దూర ప్రయాణాలు చేసుకోవడం లాంటిది, ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆకస్మికంగా మీకు ధనం అనేది కూడా ఖర్చు అవ్వడం లాంటిది మీరు చూస్తారు. అంటే అది సైట్ కొనుగోలు చేయడానికి కావచ్చు, మీరు లాస్ట్ మంత్లో సైట్ తక్కువ రేటు ఉండేది, ఇప్పుడు అది మీరు మాట్లాడి వచ్చి ఉంటారు, అడ్వాన్స్ అయితే ఇవ్వలేకపోయి ఉంటారు, ఇప్పుడు మీరు అడ్వాన్స్ తీసుకొని వెళ్తే అది సైట్ రేటు పెరిగింది అని చెప్పడము. సో ఇలాంటివి ఏదో ఒక ఇబ్బందులు రావడము. అంటే ఆ ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే అది ఈజీగా రాదు, ఎక్కువ ఎక్స్పెండిచర్, ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. బట్ ఇక్కడ ఉద్యోగంలో కాస్త అభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి ఈ యొక్క సంవత్సరంలో మీరు చూడొచ్చు. ఆర్థిక విషయంలో కూడా కాస్త మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు, కాస్త అభివృద్ధిగా ఉంటుంది ఆర్థిక విషయంలో కుంభరాశి వాళ్ళకి ఒక సంవత్సరంలో. వ్యాపారస్తులకి కూడా కాస్త కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే తప్పనిసరిగా కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళు 42 డేస్ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దగ్గర కావచ్చు, కాలభైరవేశ్వర ఆలయంలో కావచ్చు, నల్ల నువ్వులతో ఒత్తులని చేసుకొని నల్ల నువ్వుల నూనెతో వెలిగించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఉదయాన్నే. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడము, లేదా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ప్రతిరోజు 108 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో, ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. 9 గురువారాలు శనగలు, కేజింబావు శనగలు బుధవారం రాత్రిపూట నానబెట్టి గురువారం ఉదయాన్నే గోచారంలో ఉంటున్న చతుర్థ భావస్థిత గురుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఎద్దులకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. తర్వాత వృద్ధాశ్రమాలకి వెళ్ళి తగిన సహకారాలు అందించడానికి ప్రయత్నం చేసుకున్నట్లు కనుకైతే వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.